జీతం ఇవ్వబోతున్నాడండి. క్రియలకు జీతం రాబోతుంది. ప్రతి ఒక్కరూ ఇది నమ్మాలి. ప్రతి ఒక్కరూ దీనిని మంజు చెప్పింది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, నమ్మినా నమ్మకపోయినా, కన్నులు మూసిన తర్వాత ప్రత్యక్షమయ్యే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన ఒక్క యేసు క్రీస్తు ప్రభువే. ఆయన ముందు నిలబడినప్పుడు ప్రతి ఒక్కరి జీతము సిద్ధపరచబడింది. దేవదూతలు గ్రంథాలు తెరుస్తాయి. దేవదూతలు గ్రంథాలు తెరిచినప్పుడు వాని వాని క్రియల చొప్పుననే ఆ జీతము సిద్ధపరచబడి ఉంది. దానిని బట్టే ఆ వ్యక్తి యొక్క ఆత్మ నిత్య జీవములోనుక నిత్య నరకములోనుక అని నిర్ణయించబడుతుంది. అదే జీతం. హల్లెలూయా. ఎందుకంటే 2026 సంవత్సరం కొత్త సంవత్సరంలోకి వచ్చాం కదా, ఎంతో సంతోషంగా. ఈ సంవత్సరం అయినా సరే వ్యర్థం చేసుకోకుండా ప్రయోజనకరంగా బ్రతకాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు.